మహాలక్ష్మి నువ్వు కూడా కూర్చో. నేను కాసేపు ఆగి తింటానులే. భద్రాచలం ఎప్పుడొస్తాడో ఏమో, నువ్వు తినరాదు. నేను ఆగింది అందుకు కాదు, వడ్డించడానికి. అయ్యో బాబోయ్, ఆ రుచిగారు మామూలు మంచిది కాదండి. ఎంత మంచిదంటే అమ్మాయిల్లోనే ఆణిముత్యమండి. వాళ్ళ అయ్యి మాత్రం ఉత్త పిసినారోడండి. థాయిలాండ్కి వెళ్ళడానికి నాకు ఒక్కడికి తీసాడండి టికెట్, అంతే. వాళ్ళ అయ్యను పట్టుకొని ఎడాపెడా వాయించి మీ ఇద్దరు కూడా తీయమని చెప్పిందండి. అబ్బాబా ఏం మాట్లాడిందండి. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అట్టాగే చూడబుద్ధి అయిందండి. ఏంటో అంత తీయటి మాటలు మాట్లాడినంతసేపు మా గురువు గారి గురించే మాట్లాడిందండి. గురుగారు, మీ గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ఇష్టం కదండి. మీ గురువు గారికి ఆపరేషన్ చేయించి థాయిలాండ్ తీసుకెళ్ళమని చెప్పిందండి. అంతే కదండి. ఆపరేషన్ కని 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిందండి. మీరు అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఏం అవసరం లేదు, వెళ్ళి చెక్ ఇచ్చేసరండి. అదేంటమ్మా, అభిమానంతో ఇచ్చిన చెక్కుని వద్దనకూడదు. కరెక్ట్. ఛాంపియన్ అన్న తర్వాత అభిమానులు అనేక రకమైన గిఫ్ట్లు ఇస్తుంటారు, వదులుకోవడం ఎందుకు? ఊరికనే ఇస్తారా అంటే తర్వాత తమ్ముడు పేరు అడ్డం పెట్టుకొని సంపాదించుకోరు. అడ్డం పెట్టుకుని సంపాదించడంలో ఎవరైనా తమ తర్వాతే. ఫ్లాష్ బ్యాక్ వద్దు. మహాలక్ష్మి గారు, మీరు అన్నం పెట్టండి. ఏం బాబు తినరాలేదా? అభిమానులు తినిపించుంటారనుకున్నాంలే. హోటల్లో బిర్యానీకి గుళ్ళో ప్రసాదానికి చాలా తేడా ఉంటుందండి. మహాలక్ష్మి గారు, మీరు అన్నం పెట్టండి. కోచ్ పరశురామ్ గారు ఏ వార్డు అండి? భద్రాచలం, బాధపడుతున్నావా? ఇలారా కూర్చో. గురువుగారు, ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? నేను వెళ్ళటం లేదు సార్. ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్. వాట్? వెళ్ళవా? ఎందుకెళ్ళవు? ఎలా వెళ్ళను సార్? మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి? ఎవరి కోసం వెళ్ళాలి? దేశం కోసం, నువ్వు నేర్చుకున్న విద్య కోసం. సిటీయే తెలియని పల్లెటూరి వాణ్ణి. మీరు లేకుండా దేశం కాని దేశం నన్నొక్కడే ఎలా వెళ్ళమంటారు? నిన్నొక్కడే వెళ్ళమని ఎవరన్నారు? మా అమ్మాయి కూడా నీతో వస్తుంది. అవునండి, పరశురామ్ గారి ఆశయం నెరవేరడం కోసం, మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టు మరీ మీతో వస్తున్నాను. ఏమంటారు నాన్నగారు? కరెక్ట్ అంటానమ్మా. నువ్వేమంటావు సిస్టర్? ఏమంటుంది? బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది. అవును డాడీ, మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్. ఇద్దరి కోరిక ఒకటే, అదనుకున్నది నేను సాధిస్తాను. ఎస్, అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను. మై డియర్ పూర్ ఫ్రెండ్. ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను. వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను. కలలు కనడం నీ వంతు, కలర్ఫుల్ జీవితం నా వంతు. నీకు నిజం చెప్పనా? మీకు యాక్సిడెంట్ చేయించింది నేనే. ఏంటి భద్రాచలం, ఇంకా ఆలోచిస్తున్నావు? నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా? నా కళ నిజం చేసుకోవటానికి. నా శక్తి సామర్థ్యాలు ధారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా? నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి. నువ్వు వెళ్ళాలి, వెళ్ళి గెలవాలి. ఆ ఆనందమే నన్ను బతికిస్తుంది. నువ్వు కాదంటే అవమానంతో చస్తాను. చెప్పు భద్రాచలం, చెప్పు. ఆ ఆనందంతో నన్ను బతకమంటావా, అవమానంతో చచ్చిపోమంటావా? చెప్పు భద్రాచలం, చెప్పు. అంత మాట అనకండి. మీరు బతకాలి, మీరు బతకాలి. అయితే నా గురుదక్షిణగా నువ్వక్కడికి వెళ్తానని మాటివ్వు. మీ మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను. మీ పాదాల మీద పట్టు నన్ను ఆశీర్వదించండి. విజయంతో తిరిగి రామైపోయ్. పుట్టిన ఊరికి, మాతృదేశానికి గర్వకారణమవ్వాలి. ఐ బ్లెస్ యు, ఐ బ్లెస్ యు. మీ మనసు నాకు తెలుసు. మీరెప్పుడూ నా మంచే కోరుకుంటారు. వెళ్ళొస్తాను. మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పన్నుతారు. ఏ మాయలోనూ పడకుండా గెలిచి రావాలి. ఓకే ఓకే ఓకే, అప్పగింతలు అయిపోయాయి. నో టైం. పదండి.
రండి. హుష్ కాకి కాకెత్తుపోయిందమ్మా బంగారాన్ని. నో నో నో, నేను థాయిలాండ్ వెళ్ళను. వెళ్ళినా ఓడిపోతాను. నేనే నెంబర్ 1 అనే నీ నోటి వెంట ఓడిపోతానని ఫస్ట్ టైం వింటున్నాను. బేదర్ కూడా ఫస్ట్ టైమే. బాడీ షేక్ అవుతుంది. వాడి పంచి గుర్తొస్తే పల్స్ రేటు పెరుగుతున్నట్టు, కిక్కు గుర్తొస్తే కీళ్ళల్లో వణుకొస్తున్నట్టుగా ఉంది. ఇదిగో బెదరు, వాడే గనక పోటీలో ఉంటే పీకల దాకా తాగి పడుకోవడం బెటరు. అవును, వాడు లేడంటే చెప్పండి. వరల్డ్ లో నన్ను ఓడించేవాడే లేడు. నేనే వరల్డ్ ఛాంపియన్. వాడు లేనప్పుడు కదా. వాడు లేడు. అవును, వాడు థాయిలాండ్ వచ్చినా స్టేడియం వరకు రాలేడు. స్టేడియం దగ్గరకు వచ్చినా రింగు దాకా రాడు. ఆ పూచి నాది. నువ్వు రెడీ అవ్వు, ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఓ భద్రాచలం, ఎందుకలా అడ్డం పెట్టుకుంటావు? నీకు నాకు మధ్య ఏది అడ్డుండకూడదు, ఎవరు అడ్డం ఉండకూడదు. యూ ఫర్ మీ అండ్ ఐ ఫర్ యూ. కమ్ ఆన్. రుచి గారు, ఎస్, రుచి చూడు నా అందాన్ని, రుచి చూపించు నీ మగతనాన్ని. అందుకే నీతో థాయిలాండ్ వచ్చాను. మాటలొద్దు, యాక్షనే. కమ్ ఆన్. నువ్వే గెలిచావు, నువ్వే గెలుస్తావు. గెలుపు నీదే. మీరు మాట్లాడేది నాకు అర్థం అవట్లేదండి. అర్థం అవదు. నేనేం చేస్తున్నానో, ఏం చేస్తానో అంత ఈజీగా అర్థం కాదు. యూర్ గ్రేట్, రియల్లీ యూర్ ఎ గ్రేట్ మ్యాన్. నా టెస్ట్ లో నువ్వు గెలిచావు. ఏంటండి టెస్ట్ అండి? తెలియ కొట్టేశాను. దెబ్బ తగిలిందండి. నార్మల్ గా తగలేదు. ఏమనుకోకండి. డోంట్ వరీ, అంతా మర్చిపోయి హాయిగా నిద్రపో. ఓకే, గుడ్ నైట్. ఓరి భద్రాచలం, ఇంత మంచి అమ్మాయిని ఎంత దెబ్బ కొట్టావురా? అప్పుడే వచ్చేసావు. సరసం అయిపోయిందా? వాడి ఫేస్ కి సరసం ఒకటే తక్కువ. ఏ సీన్ రివర్స్ అయిందా? వాడి జీవితమే రివర్స్ అయిపోతుంది. ఎస్, రేపు వాడు రింగ్ లోకి ఎంటర్ అవడానికి వీల్లేదు. నువ్వే రింగ్ లోకి వెళుతున్నావు. నాకు దక్కనిది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు, ముఖ్యంగా మహాలక్ష్మికి. తల్లులకు తండ్రులకు వందనములు. ఇప్పుడు మన భద్రాచలం గారు తోడగొట్టి బరిలోకి దిగుతున్నారు. హో! టీవీకి అడ్డంగా వచ్చి కూర్చుంటాటి అడ్డంలే. ఈ టీవీ ఎవరిదనుకున్నా మా ఇంట్లోది. మన భద్రాచలం గెలబోతున్నాడు, ఊరంతా చూస్తారని తీసుకొచ్చాడు పెట్టే. Ladies and gentlemen, I welcome you all to the 13th Asian Games, Bangkok, at the National Taekwondo Stadium. ఏంటి తారసంగా రావటం? మా తమ్ముడు టీవీలో వస్తున్నాడు. Now the next match is between Mr. Shilamantau from Thailand and Mr. Badrashalam from India. Mr. Badrashalam, first time. Mr. Badrashalam, second time. Mr. Badrashalam, third time. అరే భద్రాచలం, ఎక్కడున్నావురా? నిన్ను కాదు పొమ్మన్న నీ ఇంట్లో వాళ్ళు
నువ్వే కావాలనుకున్న ఊరోళ్ళు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. రారా. Spectators, your attention please. There's been a change. The participant from India, Mr. Suraj. సూరజ్, నాకు అన్యాయం జరిగిపోయింది. ఈ పోటీ నీకు నాకు మధ్య కాదు, మన దేశానికి ఇంకొక దేశానికి మధ్య. మన దేశం గెలవాలి. వెళ్ళు, గెలిచిన ఈ పోటీల్లో మన దేశం గెలవాలి. భద్రాచలం, దేశం తరపున పోటీకి యువర్ ద రైట్ మ్యాన్. మన దేశం గెలవాలంటే నువ్వే రింగ్లోకి వెళ్ళాలి. నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒక్కటే. ఎస్ సూరజ్. Winner is Mr. Bhadrachalam from India. Now the next match is for Mr. Kim Chu from Korea. And Mr. Amir from the UAE. He is 2 times national champion. The winner is Mr. Kim Chu from Korea. Now the final competition between Mr. Bhadrachalam from India and Mr. Kim Chu from Korea. Two, three, four. Are you okay? Start. No! No! Stop it!
సూరజ్, నా చెయ్యి పొజిషన్ లో తీసుకురామని డాక్టర్లకు చెప్పు. వద్దు భద్రాచలం, నువ్వు బతుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయొచ్చు. సూరజ్, నేను చెప్పినట్టు చేయండి. చావో గెలుపో ఈ రింగులోనే తేలిపోవాలి. ప్రాణం ఉన్నంత వరకు ఓడిపోయి మాత్రం బయటికి వెళ్ళను. నా గురువు గారికి మాటిచ్చాను, ఊపిరున్నంత వరకు గెలుపు కోసమే పోరాడతానని. నీ చెయ్యి ఇరిగిపోయింది. మన దేశం గెలవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి ప్లీజ్. ఎక్సైట్ కాకూడదురా, హార్ట్ పేషెంట్. మా భద్రాచలం లేవాలా, వరద గోదావరిలో ఇరుచుకుపడాలా, గెలవాలా, దీవించమ్మా. ఓర్చుకో, నేర్చుకో, గెలుచుకో. దీవించమ్మా. Gentlemen, the Taekwondo champion of Asia, Mr. Bhadrachalam from India. నా భద్రాచలం గెలిచేశాడు రా. Congratulations. Thank you, sir. Congrats. Suraj. You are great, Bhadrachalam. Mr. Bhadrachalam, your feelings and comments on this moment, please. నాకు ఇంగ్లీష్ రాదండి. నువ్వు తెలుగులోనే మాట్లాడు భద్రాచలం, ఇంగ్లీష్లో నేను ట్రాన్స్లేట్ చేస్తాను. గురువు గారు మాస్టర్ వింటున్నారా సార్?
మీ శిష్యుడు భద్రాచలాన్నండి. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఆశీర్వదించండి. అమ్మా చిట్టమ్మ, మంచి పేరు తెచ్చుకోవాలి చిన్నాన్న అన్న. నీ నోటి మాట నిజమైందమ్మా. పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, మీ తమ్ముడు పనికి మాలినవాడు కాదని ఒప్పుకుంటారా? అచ్చిబాబు, బుచ్చిబాబులు బాగున్నారా? నేనింతటి వాణ్ణి కావడానికి, మీ ముందు మాట్లాడే అవకాశం రావడానికి కారణం ఒక దేవత. దేవతలు గుళ్ళోనూ ఆకాశంలోనూ ఉంటారంటారు, కానీ ఆ దేవత ఈ భూమి మీదే ఉంది, నా గుండెల్లో ఉంది. ఆమె నాకు అండగా ఉంటే ఇంకెన్ని విజయాలైనా సాధిస్తాను. అందుకే నా జీవితాంతం ఆమె నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దేవత నా మాటలు వినాలని, నా కోరికను మన్నించాలని, అందుకు మీ అందరి దీవెనలు నాకు కావాలని వేడుకుంటున్నాను. భద్రాచలం, ఆ అమ్మాయి పేరేంటి చెప్పు. ఆమె పేరు 100% కాదు. బ్యాక్ బ్యాక్ మహాలక్ష్మి గారు. సాధించావు భద్రాచలం. భద్రాచలం, నీకిష్టమని ఆవకాయ అన్నం తీసుకొచ్చాను, తిను బాబు. భద్రాచలం, గొప్పోండన్న పేరు తెచ్చుకుంటే గాని గోదావరి నీళ్లు ముట్టనన్నావు. ఇవిగో, నువ్వు వెంటనే తన దగ్గరికి వస్తావో రావోనని ఆ గోదావరి తల్లే నీ దగ్గరికి వచ్చిందయ్యా. ఇందా తీసుకో. Don't move. మీ ఇద్దరిని జాయింట్ గా షూట్ చేస్తాను. నవ్వండి, నవ్వండి. మిమ్మల్ని కాదు, వాళ్ళని. ముందా తీసి లోపల పెట్టమ్మా, అందరూ నవ్వుతారు. ఇది గన్ కాదు, కెమెరా. షూట్ చేస్తే ఫోటో వస్తుంది. అలా అయితే అందరూ నవ్వేస్తాం. నవ్వండి.